హలో అండి. వెల్కమ్ టు ఆసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి సోప్ తోటి మీకు ఎన్ని ఉపయోగాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఒక్క సోప్ ఉంటే చాలు మీరు ఇల్లంతా తలతల మెరిసిపోతుందండి. అంత బాగా యూజ్ అవుతుంది. సోప్ తీసుకున్నారు కదా, ఇలాగా ముక్కల కింద కట్ చేసినా పర్వాలేదు, లేదు అంటే క్యారెట్ తురిమిది ఉంటుంది కదండి, దాంతో కూడా తురుముకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది. మీరు అలా కాకుండా ఇలా తురుముకునేది తీసుకోండి. ఈజీగా కరిగిపోతుంది, టైం కూడా వేస్ట్ అవ్వదండి ఇలాగా తురుముకోవడం వల్ల. లేదు అంటే ముక్కల కింద చేసుకుని మనం వేసుకుంటే టైం పట్టేస్తుంది, త్వరగా కరగడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది కదా. అలా కాకుండా ఇలా తురుముకోండి, ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ గ్రేట్ చేసుకుంటే ఇలాగా క్యారెట్ ఎలాగ సన్నంగా వస్తుందో అలాగ వచ్చేస్తుందండి. కరగడానికి కూడా టైం అనేది పెద్ద పట్టదు, మీ శ్రమ కూడా వేస్ట్ అవ్వదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న పీస్ అనేది అయ్యేదాకా నేను తురుముకుంటున్నాను. మొత్తం సోప్ అనేది యూజ్ చేసేస్తున్నానండి. మీరు కావాలతో కాఫ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ అనేది మొత్తం గ్రేట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం సోప్ అనేది గ్రేట్ చూడండి. ఇప్పుడు సోప్ అంతా మొత్తం క్రియేట్ చేసేసాను కదా. సోప్ క్రియేట్ చేసిన దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం సోప్ అంతా క్రియేట్ చేసుకున్నాక ఎంత పౌడర్ అనేది వచ్చిందండి నాకు. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను. ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ తీసుకుని అందులోకి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న సోప్ అనేది అందులో వేసేసుకోవాలండి. అందులో వేసుకున్నాక ఇప్పుడు అది తీసుకొచ్చి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలండి. ఆ వాటర్లోకి నేను సోప్ వేసుకోదండి, మొత్తం ఆ సోప్ అంతా మొత్తం వాటర్లోకి మిక్స్ అయిపోవాలి, మొత్తం కరిగిపోవాలండి. తర్వాత వచ్చేసి అందులోకి ఒక 4 కుంకుడుగాయలు అనేది వేస్తున్నాను. చూస్తున్నా కదా, లోన గింజలు తీసేసి వేస్తున్నానండి. మనం వేసుకున్న కుంకుడుగాయలు అనేది ఆ వాటర్తో బాగా మరగనివ్వాలి. ఆ వాటర్ బాగా మరిగిపోవాలండి. అంతేకాకుండా ఆ వాటర్లోకి సోప్ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలి. మొత్తం సోప్ అనేది మనకి ముక్కలు లేకుండా ఇలా చూస్తున్నా కదా, గ్రేట్ చేసినట్టు ఉంది కదా, అలా కాకుండా వాటర్ మొత్తం లిక్విడ్ లాగా ఆ సోప్ అంతా అయిపోవాలండి. అప్పుడు దాకా బాగా మరిగించుకుందాము. చూస్తున్నారు కదా, అందుకు కుంకుడుకాయలు కూడా వేసాను కదండి, అది కూడా బాగా మరిగి అందుకు రసం అంతా వచ్చేస్తుంది. అది వేస్ట్ కాదండి, మనం మళ్ళీ గ్రైండర్ చేసుకుంటాం కాబట్టి మనకి అది మొత్తం గ్రైండర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరిగించుకుంటే చాలు. మొత్తం మరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని అది పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ చల్లారేదాకా ఒక 5 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాకా పక్క పెట్టేసుకుందామండి. ఇలాగా సోప్ వాటర్ అనేది బాగా చల్లారింది కదా, ఇలా బాగా చల్లారి దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందామండి. మిక్సీ జార్లోకి వేసుకుని అందులోకి కొన్ని ఐటమ్స్ అనేది యాడ్ చేయాలి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇది స్కిప్ చేయకుండా చూస్తేనే బాగా డీటెయిల్గా అనేది మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. చూస్తున్నా కదా, ఇలాగా వాటర్ అనేది వేసుకున్నాను కదా, దాంట్లోకి ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వచ్చేసి సాల్ట్ వేసుకున్నానండి. మీ సాల్ట్ బదులుగా మీరు రా సాల్ట్ అనేవి యూజ్ చేయొచ్చు. ఒక నిమ్మకాయ అనేది ఫుల్గా వేసేస్తున్నాను నేను. ఇలాగా నిమ్మకాయ అనేది మొత్తం ఫుల్గా వేసేసుకోవాలి. వేసుకున్నాను కదా, ఇలాగా నిమ్మకాయ అనేది ఫుల్గా వేసేసుకున్నాను కదా. తర్వాత వచ్చేసి అందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకున్న వల్ల కలర్ అనేది వస్తుంది. మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుందండి పసుపు అనేది. ఇలాగా వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని మీరు ఎప్పుడు కాకపోతే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, లిక్విడ్ అనేది తయారైపోయింది. ఇలా తయారైపోయిన దాంట్లోకి డెటాల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ అనేది చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది, అందులోకి కొంచెం డెటాల్ అనేది కూడా యాడ్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇలాంటి వాడేసిన వాటర్ బాటిల్ అనేది ఉంటాయి కదండి, డ్రింక్ బాటిల్ కట్టని, అలాంటి వేస్ట్ అని పాడేకని చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు దీని బదులుకి ఏదైనా స్ప్రే బాటిల్ ఉన్నా అదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా యూజ్ చేయాలని చూపిస్తాను. ఇలా విండో దగ్గర మనం చాలా డస్ట్ అనేది పట్టేస్తుంది. అంతేకాకుండా స్టవ్ ఉన్న దగ్గర విండో ఉంటే చాలా మరకలు అనేది అయిపోతాయి కదండి, చాలా జిడ్డు అని పట్టేస్తుంటుంది. అది ఎంత తోమినా కూడా మళ్ళీ మళ్ళీ పట్టేస్తుంటుంది. అలాంటి చోట్ల ఈ లిక్విడ్ వేయండి. వేసి ఒకసారి క్లీన్ చేసి చూడండి, నిజంగా అంటే నమ్మరు మీరు. మనం టీవీలోని యాడ్స్లో చూపిస్తారు కదండి, ఈ లిక్విడ్ ఒకసారి వేసి క్లీన్ చేసి చూడండి, తల మెరిసిపోద్ది అని అంటారు కదా, సేమ్ అలాంటి మ్యాజిక్ అని చూస్తారు. ఇలా లిక్విడ్ వేసినాక పైన అనేది ఒక న్యూస్ పేపర్
అనేది పెట్టేసి అలాగా ఒక 5 మినిట్స్ దాకా అట్లే ఉంచేస్తే మీరు మీ ఈజీగా క్లీన్ అయిపోతుందండి. బాగా నాని మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. ఈజీగా అనేది పోతుంది. అంతేకాకుండా దాని జిడ్డు, మురికి లాంటిది కూడా అస్సలు ఉండదండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కంపస్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూద్దురు గాని మీరే చూద్దురు గాని ఎంత మురికి అనేది ఉండేదో ఇప్పుడు అంత క్లీన్ అయిపోయిందో చూస్తున్నారు కదా మీరే. ఇలా విండో ఉన్న దగ్గర స్టవ్ అనేది ఉన్నప్పుడు చాలా జిడ్డు ఎక్కదు కదండి. ఆ జిడ్డు ఎక్కినప్పుడు ఇవి లిక్విడ్ వేసి ఇలా న్యూస్ పేపర్ వేసి క్లీన్ చేసి చూడండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. మనకి ఎంత మురికైనా కూడా ఈ లిక్విడ్ తోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాగే డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా సైడ్లు అనేది మురికి అనేది చాలా ఎక్కువ పట్టేసి కదా. ఇలాగా ఈ లిక్విడ్ వేసుకుని ఒకసారి క్లీన్ చేసేసి ఒక క్లాత్ పెట్టి తుడుచుకుంటే చాలండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. ఈజీగానే మురికని పోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా నేను న్యూస్ పేపర్ వేసి ఉంచాను కదండి. తర్వాత వచ్చేసి ఒక క్లాత్ వేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్‌గా క్లీన్ అయింది కదా! తర్వాత ఏంటో చూసేద్దాము. ఇలా స్టవ్ మనం వంట చేసుకున్నాక ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ పట్టేస్తూ ఉంటది కదండీ జిడ్డనేది. ఇలాగా స్టవ్ దగ్గరే కాదు స్టవ్ కిందంతా టైల్స్ అనేది కూడా చాలా జిడ్డనేది పట్టేస్తుంటది కదా! అలాంటి చోట్ల కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. స్ప్రే బాటిల్ అయినా లేదు వాటర్ బాటిల్ అయినా ఇలా డ్రాప్స్ వేసుకుని ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ కూడా వేసి మీరు స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయని అవసరమే లేదండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. లిక్విడ్‌లోకి మనం డెటాల్ అనేది వేసాం కదండీ! ఆ డెటాల్ వేయడం వల్ల బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ అసలు ఏది రావండి. ఇలాగ ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాం కదా! ఆ న్యూస్ పేపర్ తోటి స్క్రబ్బర్ పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. ఇలాగా మనకి గట్టిగా బ్రష్ చేసి కూడా ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. పైపైన క్లీన్ చేస్తే దానికున్న మురికి అంతా కూడా ఈజీగా పోతుందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నా కదా! ఇప్పుడు మనం కొంచెం ఆ పేపర్ మీద లిక్విడ్ వేసుకుని వెనకాల బ్యాక్ సైడ్ అనేది స్టవ్ బ్యాక్ సైడ్ అనేది జిడ్డు పట్టేస్తుంది కదండీ! మనం వంట చేసిందంతా ఆయిల్ మరకలు కానీ, కర్రీ మరకలు కానీ, ఇలాగ అన్నం పొంగు లాంటి కటని దాని మీద పడిపోయి చాలా జిడ్డు అనేది పట్టేస్తుంటది కదా! అలాంటి చోట్ల కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. ఆయిల్ టిన్ అనేది పెట్టుకునే దగ్గర కూడా చాలా జిడ్డు పెట్టేస్తుంది కదండీ! ఆయిల్ మరకలు పడిపోయి అలాంటి చోట్ల కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు క్లాత్ తీసుకుని ఇలాగా తుడిచి పెట్టేసుకుంటే చాలండి. వాటర్ వేసి కూడా క్లీన్ చేయడం అవసరం లేదు. చాలా నీట్‌గానే క్లీన్ అయిపోతుంది. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు అన్నాను కదండీ! చూడండి. ముందు వచ్చేసి మనం లిక్విడ్ వేసుకుని ఒక న్యూస్ పేపర్‌తో క్లీన్ చేసేసాము. తర్వాత వచ్చేసి ఇలాగా ఒక పొడి క్లాత్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా తుడిచేసుకున్నానండి. వాటర్ అనేది ఒక్క చుక్క వాటర్ కూడా యూజ్ చేయకుండా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా! ఈ యొక్క లిక్విడ్ తోటి మీరు ఫ్లోర్స్ అంతా టైల్స్ అనేది కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు మాప్ పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకున్న బకెట్‌లోకి కొంచెం అంతే లిక్విడ్ వేసి మాప్ అని పెట్టండి. మురికి అంతా పోతుంది. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇలాగా గిన్నెలు కూడా వాష్ చేసుకోవచ్చండి. నేను కొంచెం పాష్ మూడ్‌లో పెట్టిన వల్ల గట్టిగా రఫ్ చేసినట్టు ఉంటుంది. ఏం లేదండి నేను కొంచెం పాష్ మూడ్‌లో పెట్టిన వల్ల మీకు గట్టిగా రఫ్ చేసినట్టు కనిపిస్తుంది కానీ నేనేం రఫ్ చేయట్లే పైన రుద్దితే సరిపోతుందండి. దానికి ఉన్న మురికి స్మెల్ కూడా పోతుందండి. నాన్ వెజ్ అనేది వండుకుంటూ ఉంటాం కదండి. వండుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది కదా! ఇలాగే లిక్విడ్‌తో ఒకసారి క్లీన్ చేసి చూడండి. ఆ స్మెల్ అనేది ఏది ఉండదండి పోతుంది. ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ అన్నీ వేసాం కదా! అన్నీ వేయడం వల్ల మొత్తం స్మెల్ అనేది పోతుంది. తర్వాత గిన్నెలు వాష్ చేసుకున్నాం కదండి. ఇలాగ ట్యాప్ సింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. ఇలాగ సింక్ బ్యాక్ సైడ్ ట్యాప్ మొత్తం సింక్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పూజగది సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు నమ్ముతారా? నిజంగా అంటే నిజంగా పూజగది సామాన్లు కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ కూడా రుద్దనవసరం లేదండి. మీకు చూపిస్తాను. అస్సలు నేను స్క్రబ్బర్ పెట్టి కూడా తోమవసరం లేదు. మీకు ఇంకా డౌట్ ఉంటదంటే అది ఒక 5 మినిట్స్ దాకా అలాగే నానబెట్టేసి చిన్న స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసి చూడండి. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. కొంచెం నేను చూడండి పైన కొంచెం లిక్విడ్ అనేది వేసి అట్లే వదిలేస్తున్నాను. ఇలాగా ఒకసారి వేసుకుని కలిపేసుకుని అట్లే వదిలేస్తే మీరు దానికి ఉన్న మురికి అంత పోతుంది. చూడండి మీరే ఇప్పుడే వేసాను ఆ లిక్విడ్ అనేది. ఆ లిక్విడ్ వేయడం వల్ల పైన ఉన్న మొత్తం మచ్చలనేది పోతుంది. నీట్‌గా వచ్చేస్తుంది కదండి. దానికి ఉన్న జిడ్డు కూడా పోతుందండి. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం వేసుకున్న వాటిని అట్లే ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్నాక పైనుంచి కొంచెం లిక్విడ్ వేసుకోండి. ఎందుకంటే అవి బాగా లిక్విడ్‌లో ముంచి
ఉండడం వల్ల, లిక్విడ్ వేయడం వల్ల నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ అంతా క్లీన్గా వచ్చేసిందండి. ఒకసారి మీకు ఏమైనా అనుమానం ఉంటే కనుక స్క్రబ్బర్ పెట్టి ఒకసారి క్లీన్ చేసుకోండి. మీకు జిడ్డు పోతుంది, అలాగే తల మెరిసిపోతాయండి. మార్కెట్లోంచి పీతాంబరి పౌడర్ అనేది మనం తెచ్చుకుంటుంటాము పూజ సామాగ్రి అనేది కడగడానికి. అది ఎక్కువ రోజులు అనేది రాదు కదండి. ఈ లిక్విడ్ అనేది ఒక్కసారి తయారు చేసి పెట్టుకోండి, మీకు చాలా రోజులు అనేది వస్తుంది. ఈ విధంగా ఒకసారి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాను కదా, ఇలా క్లీన్ చేసుకున్నాక మనం వాష్ చేసి కూడా చూపిస్తానండి మీకు. ఎంత తల అనేది మరుస్తున్నాయి అనేది మీరే నమ్మరు, నిజంగానే అంత బాగా వస్తాయి. ఇలాగా మొత్తం పూజ సామాగ్రి అంతా కడిగేసాను కదా, ఇలా కడిగేసినాక ఒకసారి వాష్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. ఈ లిక్విడ్ ఒకసారి చూస్తా ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కంపల్సరీ అనేది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో కనేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.